ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుళ్లో 12కు చేరిన మృతుల సంఖ్య ఈ రోజు ఉదయం 3 చనిపోయారని వెల్లడించిన పోలీస్ వర్గాలు. నిన్న రాత్రి స్పాట్ లోనే 9 మంది మృతి, 24 మందికి పైగా గాయాలు. ఎల్పీజీ సిలిండర్లు రవాణా చేస్తున్న ట్రక్ లో మంటలు అంటుకుని భారీ పేలుడు. ఈ దుర్ఘటన తమిళనాడులోని అరియాలూరులో చోటు చేసుకుంది. పుష్కరిణి వద్ద అయ్యప్ప స్వాముల ఆందోళన. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనకు అనుమతించని టీటీడీ విజిలెన్స్ అధికారులు. టీటీడీ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అయ్యప్ప భక్తులు. హైవే 65 పై చిట్చాల మండలం పట్టంపల్లి వద్ద బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. చూస్తుండగానే కాలి బూడిదైన బస్సు. మంటలు రావడాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగిన ప్రయాణికులు. తప్పిన భారీ ప్రాణ నష్టం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన. దూరం వెళ్ళు ఇప్పుడు. ప్రధాని మోడీ సీరియస్ రియాక్షన్. ఎర్రకోట బాంబు పేలుడు బాధ్యులను వదిలిపెట్టాం. దీని వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష తప్పదు. బాధితులకు న్యాయం అందిస్తాం. దర్యాప్తు సంస్థతో రాత్రంతా మాట్లాడుతూనే ఉన్న ప్రధాని మోడీ. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है. मैं पीड़ित परिवारों का दुख समझता हूं. आज पूरा देश उनके साथ खड़ा है. मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత. క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు. మినుములూరు 11, అరకు పాడేరు 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.